సేవలను సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాయకులు కార్యకర్తల హోలాహల మధ్య సందడిగా మారిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ కార్యాలయం. జంగారెడ్డిగూడెం బైపాస్ వద్ద మృతదేహం లభ్యం, వివరాలు సేకరిస్తున్న పోలీసులు. జంగారెడ్డిగూడెంలో విజయదుర్గమ్మ వారి ఆలయానికి 15,000 రూపాయల విలువైన ఫ్రిడ్జ్ బహుకరించిన దాతలు, సత్కరించిన ఆలయ కమిటీ. ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసిన పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తెల్లం రాజ్యలక్ష్మి. బుధవారం సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామికి విశేష కైంకర్యాలు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తెల్లం రాజ్యలక్ష్మి తెలియజేశారు. బొట్టాయిగూడెం మండలం దుద్దుకూరులో విలేకరులతో మాట్లాడారు. తన భర్త సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల అధికారులు, అనధికారులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ ఎన్నికల సంగ్రామంలో నాతో పాటు పాల్గొన్న కార్యకర్తకు, నాయకులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ప్రచారం నిమిత్తం నా విజయానికి కృషి చేయడానికి ఎండనక, వాననక, రాత్రనక, పగలనక నాతో పాటు నిరంతరం ఈ 40 రోజుల పాటు నాతో ప్రయాణం చేయడం జరిగింది. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తను మా కుటుంబం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుందని, కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీతోనే ఉంటామని, మీ ఆశీర్వాదం వల్ల మా కుటుంబం ఎప్పుడు సదా సేవలో ఉంటుందని, ఎప్పుడు మా కుటుంబం మీకే రుణపడి ఉంటుందని, మీకు సేవ చేసుకునే అదృష్టం ఆ భగవంతుడు మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కుటుంబం మీద ప్రజల ఆశీస్సులు, మీ దీవెనలు, దేవుని ఆశీస్సులు సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ రాజ్యలక్ష్మి బాలరాజు, పోలవరం నియోజకవర్గ అభ్యర్థి. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి క్షేత్రం భక్త సంద్రమైంది. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో మూల విరాట్ కు ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకం చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. దయాభిషేకం కర్పూరహారతి స్వామికి కర్పూరహారతి స్వామి శరణమయ్యప్ప. విజయనగరం జిల్లా గణపతి నగరం మండలం బోడసింగిపేట సమీపంలో 26వ నెంబర్ జాతీయ రహదారిపై బస్సు, లారీ ఢీకొన్నాయి. సెంచూరియన్ యూనివర్సిటీ బస్ ఎదురుగా వస్తున్న టిప్పర్ ను బలంగా ఢీకొట్టింది. ఘటనలో స్టూడెంట్స్ తో పాటు స్టీరింగ్ లో గాయాలతో బస్సు డ్రైవర్ ఇరుక్కున్నాడు. ఒక అమ్మాయికి తీవ్ర గాయాలు కావడంతో విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన 12 మంది విద్యార్థులను గణపతి నగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. చింతలపూడి నియోజకవర్గంలో మహిళల కంటే పురుషుల ఓట్లే ఎక్కువ శాతం నమోదయ్యాయి. చింతలపూడి నియోజకవర్గంలో మొత్తం మహిళల ఓట్లు 138,733 ఉండగా 112,050 ఓట్లు నమోదయ్యాయి. కాగా 80.76% గా చెబుతున్నారు. మొత్తం పురుషుల ఓట్లు 1,34,295 ఉంటే 1,10,860 ఓట్లు నమోదయ్యాయి. 82.54% గా గుర్తించినట్లు ఎన్నికల అధికారి ఆర్డీఓ ఆదయ్య తెలిపారు. ట్రాన్స్జెండర్స్ 41 మందికి 20
22 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. చింతలపూడి నియోజకవర్గం మొత్తం ఓట్లు 2,73,069 కాగా 2,22,932 ఓట్లు పోలయ్యాయి. జూన్ 4వ తేదీన లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. దేవరపల్లి మండలం జాతీయ రహదారిపై గౌరీపట్నం వద్ద లారీని వెనుక నుంచి అమరావతి ప్రైవేట్ ట్రావెల్ బస్ ఢీకొట్టింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ కు స్వల్ప గాయాలు కావడంతో కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. జంగారెడ్డిగూడెంలో తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై వృద్ధుడు మృతి చెంది ఉన్నాడు. ప్రస్తుతం మృతుని వివరాలు తెలియలేదని స్థానికులు తెలియజేస్తున్నారు. వడదెబ్బకు మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. పూర్తి వివరాలు సేకరించాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. విద్యా వ్యవస్థలో ఒక నూతన వైవిధ్యం, ఓ తరం యువత ఆశయం. తపస్ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డిగూడెం విద్యారంగంలో అత్యధిక అనుభవం మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందంచే ప్రారంభిస్తున్న విద్యా సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్. మా ప్రత్యేకతలు బట్టి విధానం కాకుండా పూర్తి స్థాయి ఇంగ్లీష్లో ప్రాక్టికల్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఐఐటి ఫౌండేషన్, K-12 కరికులం ద్వారా విద్యాబోధన. తపస్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం, లైబ్రరీ, ఆడిటోరియం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యాక్టివిటీ రూమ్, యోగా, డాన్స్, కరాటే వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్. నూతన వరవడిగా స్కూల్ నందు లైబ్రరీ, విశాలమైన ప్లేగ్రౌండ్ నందు ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ గేమ్స్. ప్రముఖ విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా గెస్ట్ లెక్చర్స్. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ కి ప్రత్యేక శిక్షణ, పరిశుభ్రమైన ట్రైనింగ్ పొందిన ఆయాలు,
విద్యావంతుడైన చైర్మన్ దాకారపు కృష్ణ సిఏ గారి పర్యవేక్షణలో డైరెక్టర్స్ 18 సంవత్సరాల అపార అనుభవం కలిగిన బుద్దాల గోపాలకృష్ణ ఎంఎస్సి బిఏడి మరియు 14 సంవత్సరాల అపార అనుభవం కలిగిన గారపాటి ఆతిథ్య ఎంఎస్సి బిఈడి అకాడమిక్ ప్రోగ్రామ్స్ తో నడుపుతున్న సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 8143796655. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణంలో విజయదుర్గమ్మ వారి వీధిలో వెంచేసి ఉన్న శ్రీ 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 విజయదుర్గమ్మ వారి దేవాలయంలో భక్తులకు అవసరార్థం 50 లీటర్ల కెపాసిటీ గల స్టీల్ బాడీ కూలింగ్ ఫ్రిడ్జ్ ను కొండూరు కృష్ణమూర్తి, కొండూరు అంజేశ్వరరావు, రత్నావతి దంపతుల కుమారుడు కొండూరు హనీష్, వాసవి దంపతులు విరాళంగా అందజేశారు. 15,000 రూపాయల విలువ గల కూలింగ్ ఫ్రిడ్జ్ బహుకరించిన వారిని శాశ్వత కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ, కమిటీ కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, శాశ్వత సహాయ కార్యదర్శి రామిశెట్టి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు రాజ్ పురోహిత్ అశోక్ సింగ్, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్లు శాలువాలతో సత్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యులు వేద ఆశీర్వచనంతో సత్కరించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం బసివిరెడ్డిపేటలో తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. బసివిరెడ్డిపేటకు చెందిన కవుతరపు మోహన్ బాబు కుటుంబ సభ్యులతో సాయంత్రం ఊటీకి బయలుదేరారు. ఇదే అదునుగా చూసుకున్న దొంగలు గత రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. ఉదయం తలుపులు తెరిచి ఉండడం చూసిన స్థానికులు ఇంటి యజమానులకు సమాచారం అందజేశారు. గత రాత్రి ఇంటిలోకి చొరబడి బీరువాను పగలగొట్టి 3 కాసుల బంగారం, 10,000 రూపాయల నగదును అపహరించారని ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చాలా బయటకు తెచ్చాను. అభిమానుల తాకిడితో దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ కార్యాలయం కోలాహలంగా మారింది. అవినీతి, అక్రమాలు, ప్రశ్నిస్తే దాడులు చేయటమే లక్ష్యంగా సాగిన పాలనలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తమ జీవితాల్లో తాజాగా ఆనందాలు వెల్లివిరుస్తున్నాయని పలువురు దెందులూరు నియోజకవర్గ ప్రజలు తెలియజేశారు. దుగ్గిరాలలో నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం ఉదయం చింతమనేని పలు గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో దెందులూరు నియోజకవర్గంలో పెదవేగి, పెదపాడు, దెందులూరు
సహా ఏలూరు రూరల్ మండలాల్లో అన్ని గ్రామాల్లో టీడీపీ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన చింతమనేని ప్రభాకర్ కు భారీ సంఖ్యలో ఓటర్లంతా తరలి వచ్చి అండగా నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఎన్నికల వేళ కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకుగా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నాయకులు కార్యకర్తల హోలాహల మధ్య సందడిగా మారిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ కార్యాలయం. జంగారెడ్డిగూడెం బైపాస్ వద్ద మృతదేహం లభ్యం, వివరాలు సేకరిస్తున్న పోలీసులు. జంగారెడ్డిగూడెంలో విజయదుర్గమ్మ వారి ఆలయానికి 15,000 రూపాయల విలువైన ఫ్రిడ్జ్ బహుకరించిన దాతలు, సత్కరించిన ఆలయ కమిటీ. ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసిన పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తెల్లం రాజ్యలక్ష్మి. బుధవారం సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం అయ్యప్ప స్వామికి విశేష కైంకర్యాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.